నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. చాలామంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జనసేన పార్టీలోకి గతంలో జనసేన పార్టీలో జనరల్ సెక్రటరీగా చాలా అత్యున్నతమైన పదవులు అనుభవించి, అలానే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీ తోట చంద్రశేఖర్ గారు మరలా జనసేనలోకి రాబోతున్నారా, వచ్చారా, ఏంటి అని ఆయనతో నాకు ఉన్న అనుబంధం దృష్ట్యా చాలామంది కాల్ చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు. సరే, వాళ్ళందరికీ సమాధానం నేను చెప్తున్నాను. ఏం జరిగింది ఏంటో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు, మా ఈ ప్రయత్నాన్ని ఏ వీడియోలు అయినా అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఫ్రీగా వేసుకోవచ్చు, నో కాపీరైట్. అలానే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో వారందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, జనసేనలోకి తోట చంద్రశేఖర్ చాలా వెరీ వెల్ నోన్ పర్సన్. తోట చంద్రశేఖర్ గారు గతంలో మా పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయిన వ్యక్తి, గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినారు. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీ అందరికి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక ప్రముఖ ఛానల్లో నిన్న మొన్న ఈయన తోట చంద్రశేఖర్ గారు జనసేనలోకి వస్తున్నారా, వచ్చారా అని వేస్తూ ఉన్నారు. దీని మీద సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ నేను చూశాను. చాలామంది వెల్కమ్ బ్యాక్ సార్, మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన నిజంగా వస్తున్నారా లేదా అని నాకు ఫోన్ చేసినప్పుడు ముందుగా అసలు ఆయన గురించి చూద్దాం. చాలామంది తోట గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, మరి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. రైట్, తోట చంద్రశేఖర్ గారు మనకి అసలు ఆయన ఏం చేశారు ఏంటి ఒకసారి చూడండి. విక్కీలోకి వెళ్దాం. విక్కీలో సరే ఆయన విద్యలు దాని గురించి అవసరం లేదు, కానీ మనకి ఈయన ఐఏఎస్ మహారాష్ట్ర క్యాడర్లో వర్క్ చేశారు. మీరు చూడండి, విక్కీలోంచి తీసుకున్న డేటా ఇది. 1997 నుంచి 2000 వరకు తానే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేశారు మహారాష్ట్ర క్యాడర్లో. సరే, ఇక్కడ అందమైన నగరంగా తీర్చిదిద్దారంట. 20,000కు పైగా అనధికార నిర్మాణాలను అండ్ అక్రమాలను తొలగింపు చేశారంట. అండ్ డంపింగ్ గ్రౌండ్స్గా మారిన తానే సిటీలోని 15 లేక్స్ని, సరస్సుల్ని శుభ్రం చేసి రక్షించారంట. దాదాపు 20 భారీ ప్రాజెక్టులు అమలు చేశారంట. 2000 సంవత్సరంలో హడ్కో భారత ప్రభుత్వం అందించిన క్లీన్ సిటీ అవార్డు కూడా తానే నగరం సాధించింది. 2000లో చంద్రశేఖర్ తానే నుండి బదిలీ చేయబడినప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారని 3 రోజులు నిరసన ప్రకటించారంట అక్కడ లోకల్ తానే ప్రజలు. చూడండి, అది ఎంత ఈ రోజుల్లో మనకి ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు చేంజ్ అవటాలు. తర్వాత 2002 to 2005 మెట్రోపాలిటన్ కమిషనర్గా వర్క్ చేశారు. ముంబై మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ముంబై అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదలైన ఇలాంటి ప్రాజెక్ట్స్, భారీ ప్రాజెక్ట్స్ ఈయన చేశారంట. ఇది నేను చెప్పేది కాదండి, అందరికీ తెలుసు. నేను చెప్తా దాని మీద. 18 నెలల రికార్డు సమయంలో బాధిత ప్రజలకు పునరావాసం కల్పించడానికి 500 హౌసెస్ని నిర్మించి ఇచ్చాడంట ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు. 2000 నుంచి 2002కి నాగపూర్ మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేశారు. అంటే ఇక్కడ పైన చెప్పింది 2002 నుంచి 2005 వరకు. బట్ 2002 వరకు నాగపూర్కి 2వ క్లీన్ సిటీ అవార్డును అందుకున్నారంట ఆయన. చూడండి, 2 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో నాగపూర్ను మహారాష్ట్ర 2వ రాజధానిగా రూపాన్ని ఇచ్చారు. సో అలాంటి వ్యక్తి ఇక్కడ చూడండి 2008లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
2008లో జాబ్కి రాజీనామా చేశారు. ఆదిత్య హై రైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఈ రోజుకి ఆదిత్య అంటే వారి అబ్బాయి పేరు ఆదిత్య కంపెనీ మనకు తెలుసు ఎంత పెద్ద కంపెనీయో, కొన్ని వేల కోట్ల అధిపతి ఆయన. ఇది వాస్తవం, మనందరికి తెలుసు ఆయనకి ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నది. 2008లో నాకు తెలుసు అప్పుడు పరిస్థితుల్లో చిరంజీవి గారే స్వయాన ఇలాంటి టాలెంటెడ్ ఉన్న పర్సన్ని, ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన పర్సన్ని, ఇంత టాలెంట్ ఉన్న పర్సన్ని తీసుకోవాలి మనమని స్వయంగా చిరంజీవి గారు ఆహ్వానించారు ప్రజారాజ్యంలోకి. ఆ రోజున రాజకీయ జీవితం చూడండి, రాజకీయ జీవితం నాకు బాగా తెలుసు, నేను చూడనవసరం లేదు. 2008లో ప్రజారాజ్యంలోకి వచ్చారు. 2009లో జరిగిన ఎలక్షన్స్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత తదనంతర పరిణామాల మధ్య ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏలూరు నుంచి పోటీ చేశారు. ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏలూరు ఎంపీగా పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయారు. అక్కడ ఓడిపోయినప్పుడు నేను తోటా గారితో మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడు చెప్పే సమాధానం, అక్కడ ఆ రోజు చెప్పొచ్చు చెప్పకూడదు, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లాస్ట్లో వచ్చారు. స్పీచ్కి బాగా యువత ఆకర్షితులై తెలుగుదేశానికి ఓట్లన్నీ, నాకు రావాల్సిన ఓట్లన్నీ తెలుగుదేశానికి వెళ్ళాయి. సో కళ్యాణ్ గారి వల్లనే ఆ రోజు కళ్యాణ్ గారి స్పీచెస్ వీటి వల్ల నేను త్రుటిల్లో ఓడిపోయాను. కళ్యాణ్ గారు మాత్రం తెలుగుదేశానికి సపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఆ రోజు నేను గెలిచేవాడిని అన్నారు. ఏదేమైనా ఓటమే. ఆ తర్వాత మరలా జనసేన పార్టీలోకి వచ్చారు. ఆయనకి నాకు చాలా క్లోజ్ అనుబంధం ఉంది, ఆయనతో కావచ్చు, వారి ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు. దానివల్ల నాకు తెలుసు, నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను తోటా గారితో. ఆయన మరలా 2019లో జనసేనలోకి వచ్చినప్పుడు ఎంత నిబద్ధతగా పనిచేశారు. ఏ ఒక్కరిని ఏ మాట అనరు. సార్ మిమ్మల్ని వీళ్ళు ఇలా తిట్టారండి వైసీపీ వారు, లేకపోతే వాళ్ళని నన్ను తిట్టారా, ఎందుకు, నేనేమన్నాను, మనం అనలేదు కదా ఆ మాట. అలా మాట్లాడతారే కానీ మన పార్టీలో ఎవరైనా వచ్చి చాడీలు చెప్తే, సార్ మిమ్మల్ని వీరు ఇలా అంటున్నారండి అలా అంటున్నారంటే అంటున్నారా అనుకునే వాళ్ళు అనుకుంటారు అంట. చాలా స్మూత్గా తీసుకునే వ్యక్తి తోట చంద్రశేఖర్ గారు. ఆయనతో నాకు చాలా క్లోజ్ అనుబంధం ఉన్నది కాబట్టే చెప్తున్నాను. తర్వాత పరిణామాల్లో జనసేన పార్టీ ఓడిపోవటం జరిగింది. ఆయన గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. నేను కూడా ఆయనతో ట్రావెల్ అయ్యాను చాలా రోజులు. అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది ఆ వైఎస్ఆర్సీపీ ప్రపంచంలో. ఆ తర్వాత ఆయన సరే పార్టీల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. బీఆర్ఎస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు ఆయన్ని నేను కలిశాను. సార్ ఎప్పుడు కలిశానంటే నాకు వ్యక్తిగత మా మధ్య సంబంధాల దృష్ట్యా కలవడం జరిగింది. తోటా గారిని కలిశాను. మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు మీరు ఒక్క మాట అనకుండా ఉంటే బాగుండేదండి అన్నాను. ఏమన్నాను అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శించలేదు విష్ణు, అలానే మన జనసేన పార్టీని కూడా నేను విమర్శించలేదు. నేను బయటికి కావాలని వెళ్ళలేదు, కొన్ని కారణాల వల్ల వెళ్ళాల్సి వచ్చింది, అది నేను చెప్పలేను నీకు అన్నారు. సరే ఏ కారణాల వలనైనా మీరు ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది సార్ అంటే ఆయన అన్నారు, విష్ణు నేను మనసా వాచా నేను అనలేదు ఆ మాట. ఒక ఛానల్ వారు నన్ను పదే పదే అడుగుతుంటే ఆ క్షణాన టంగ్ స్లిప్ అయి వచ్చిందే కానీ నేను ఆ మాట మనసులో నుంచి రాలేదు. నేను చాలా ఈరోజే కాదు ఏ రోజు అన్నారు. ఇక్కడ నేను చెప్తున్నా అండి, ఇక్కడ కొంతమంది పార్టీలోకి జనసేన పార్టీ అంటే లోకి ఆయన మళ్ళీ ఎందుకు ఆయన వద్దు అంటున్నారు, బాగుంది. నేను ఇక్కడ ఒకటి చెప్తాను, రైట్ ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్నారు, ఒక్కటి చెప్తున్నాను,
వైసీపీలో నుంచి జనసేన పార్టీలోకి చాలామంది వలసలు జరుగుతున్నాయి, వస్తున్నారు లీడర్లు. డెఫినెట్గా వెల్కమ్, చెప్పాల్సిందే. ఓ పార్టీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని మనం అనుకోకూడదు. అలాంటిది మనల్ని విమర్శించిన కొంతమందిని కూడా మనం తీసుకుంటున్నాం. స్వయాన పవన్ కళ్యాణ్ గారే వైసీపీ వాళ్ళు నన్ను విమర్శించినా పర్లేదు, నాకు బ్రాడ్ మైండ్ ఉంది, మీరు అందరు రండి, నేను వెల్కమ్ చేస్తాను మిమ్మల్ని అని ఆయన కూడా మంచి హృదయంతో వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండబట్టి ఆ పార్టీల్లో వాళ్ళు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద లేదా మా పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి మీద ద్వేషం అయితే కాదండి వాళ్ళెవరికి. కేవలం ఆ పార్టీలో ఉండి అలా ప్రవర్తిస్తున్నారు అంతే. అందుకని వాళ్ళందరినీ నేను క్షమిస్తాను, నాకు అలాంటి ప్రాబ్లం లేదని రమ్మన్నారు. అలాంటిది 2 సార్లు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పార్టీలలో ఉండి, మెగా ఫ్యామిలీ అంటే అమితమైన ప్రేమ ఉన్న తోట గారు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు కాక నాకు తెలిసి ఆయన మనసంతా జనసేన పార్టీలో ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే నేను చెప్తున్నాను. ఆయన మనసు జనసేన పార్టీలో ఉంది. కొంతమంది ఎందుకు ఆయన అంటున్నారు అంటే మన పార్టీ నెంబర్ 1కి వెళ్ళాలంటే జనసేన పార్టీలోకి ఇలాంటి తోట చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు రావాల్సిన అవసరం ఉంది. ఆయనే కాదండి, నేను ఇంకొంతమంది పేర్లు బహిర్గతం చేయలేను. ఐ రిక్వెస్ట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ అవర్ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ నాగేంద్ర బాబు గారు, సార్ పార్టీ పెద్దలుగా తీసుకోండి సార్, పార్టీ ముందుకెళ్ళాలి. మిగతా పార్టీలు ఈ రోజున రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తుంది వైసీపీ. ఈరోజు మన కలయికలో మన పార్టీ జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ కలయికలో మనం విజృంభించాలంటే ఇలాంటి నాయకులు ఉండాలి. ముంబై నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దటంలో ఈయన పాత్ర కూడా ఉంది. నాగపూర్ని బెస్ట్ సిటీ అవార్డుగా రావటంలో ఈయన పాత్ర ఉంది. తానేలో నుంచి ఆయన వెళ్ళిపోతుంటే ప్రజలు వచ్చి ఏడవటం ఏంటి, ప్రజలు వచ్చి ధర్నాలు చేయటం ఏంటి? ఒక ఇష్యూ మీద బాధపడతారు, ఒక ఇష్యూ మీద ధర్నా చేస్తారు, అంతేకాని ఒక పొలిటీషియన్ వెళ్ళిపోయినా బాధపడతారేమో కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్ళిపోతుంటే ధర్నాలు చేసిన సంఘటన నవ్వుతో భవిష్యత్. తోట చంద్రశేఖర్ గారు లాంటి వారు, అలాంటి వారికే సాధ్యం అది. ఇది నాకు ఆయనతో ఉన్న రిలేషన్తో చెప్పట్లేదండి. ఏ ఒక్కరిని విమర్శించడు. 100 మంది వచ్చి ఆయనకు చాడీలు చెప్పినా ఏ ఒక్కరిని వాడు బ్యాడ్ వీడు బ్యాడ్ నేను చాలామంది దగ్గర విన్నా అలాంటి మాటలు. సో ఐ రిక్వెస్ట్ ఆర్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సార్ ప్లీజ్ ఇన్వైట్ ఆర్ పార్టీ లీడర్స్, ఆర్ ఎక్స్ పార్టీ లీడర్స్. సార్ వాళ్ళు మన పార్టీలో 2 సార్లు పనిచేశారు సార్. ప్రజారాజ్యంలో చేశారు, తర్వాత చేశారు, విన్ అయింది లేదు, లూజ్ అయ్యారు. సో ఒక రాజకీయ పార్టీ నడపడంలో ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి ఆయన చేశారు. ఓడిపోయి ఉండొచ్చు, ఓడిపోయినా ఒక మాట ఎప్పుడైనా నోరు జారి అన్ని ఉండొచ్చు. మీరే అన్నారు, మీరు కాకపోతే ఎవరంటారు నన్ను అని. మేమందరం మీరంటే అభిమానం ఇచ్చేవాళ్ళం, మీరంటే ప్రేమించేవాళ్ళం, మీరంటే ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉన్న నాలాంటి వారు, అలానే మీరంటే ఎంతో అభిమానం ఉన్న తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీ చాలా బలం అవుతుందండి. సరే, సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, నిజమా అబద్ధమా అంటే నాకున్న ఎంక్వైరీలో, నాకున్న నాలెడ్జ్లో, నేను మాట్లాడిన మనుషులతో ఆయనకి కళ్యాణ్ గారు లేదా మన పిఎస్సి చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి వారిని మళ్ళీ మన పార్టీలోకి మళ్ళీ ఏముందండి, ఎక్కడికి వెళ్ళారండి? బీఆర్ఎస్ ఆంధ్రాలో ఉండదు. ఆయన ఎందుకు వెళ్ళారంటే కొన్ని కారణాల రీత్యా వెళ్ళుండొచ్చు. దయచేసి అలాంటి వాళ్ళని మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు, నేను వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా, మీరు యాక్సెప్ట్ చేస్తే తోటా గారిని తీసుకొస్తా, పార్టీ బలోపేతం అవుతుంది. గుంటూరు 1, 2 ఎలానో మనం తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మన రాజధాని ప్రాంతాలన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి. ఈయనకి క్లీన్ చిట్ ఉంది.
చాలా మంచి నాయకుడు, మంచి పర్సన్ వ్యక్తిగతంగా అన్న పేరు కూడా ఉంది. అలాంటి వారు అందరిని ఇన్వైట్ చేయండి. మనం ఎక్కడో వైసీపీలో మనల్ని తిట్టిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. రీజన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళేం కరప్షనిస్టులు కాదు, కాబట్టే మనం ఇన్వైట్ చేస్తున్నాం. పక్క పార్టీలో ఉన్న ఎక్కడున్నా సేమ్ టైం మన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మనం గౌరవించుకుంటూ ఒక మంచి కల్చర్ని తీసుకెళ్తున్న ఈ జనసేన పార్టీ, అలానే ఈ తెలుగుదేశం పార్టీ కలయిక నెంబర్ 1గా ఉండాలి. మన పార్టీకి మంచి స్థానాలు రావాలంటే ఇలాంటి వారు ఉండాలి. నేనైతే కోరుకుంటున్నా. ఆయన వస్తున్నారా రావట్లేదని కాదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తోటా గారు మీరు కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ ఏమంటారండి ఈగోస్ అన్నీ పక్కన పెట్టి, కళ్యాణ్ గారికి మీకు మంచి ర్యాపో ఉంది, మంచి అభిమానం ఉంది మీకు ఆయన అంటే, మీకు కళ్యాణ్ గారికి మీరంటే అభిమానం ఉంది. ఈ అభిమానాన్ని మన పార్టీ ఎదుగుదలకి కృషి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆయన రావాలి, వస్తారనే నా భావన, నా ఆశ. ఆయన వస్తే ఆనందం. మనకి స్ట్రాంగ్ లీడర్లో ఎప్పటి నుంచో పనిచేసిన మన లీడర్లో మనతో ఉంటారు. కళ్యాణ్ గారికి తోడుగా ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి తోడుగా తోట చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఎంత బలంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఐ రిక్వెస్ట్, వస్తారని భావిస్తున్నాను. సార్ మీరు రావాలి పార్టీలోకి, హార్ట్లీ వెల్కమ్ సార్. మీలాంటి వాళ్ళు వస్తే పార్టీ కూడా బలపడుతుంది. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.